నామినేటెడ్ ఎమ్మెల్సీ గవర్నర్ కోటా కింద జరిపిన నియామకాలపైన హైకోర్టు ఈరోజు తీర్పు చెప్పింది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వము అధికారంలో ఉండగా గవర్నర్ కోటాలో ఇద్దరు వ్యక్తుల్ని నామినేట్ చేశాడు. ఒకరు దాసోజు శ్రవణ్ కుమార్, మరొకరు సత్యనారాయణ. వీళ్ళ ఇద్దరి పేర్లను మంత్రిమండలి ఆమోదించి ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయమని గవర్నర్కి పంపారు. గవర్నర్ వీరిద్దరి పేర్ల రికమెండేషన్ను తిరస్కరించారు. గవర్నర్ రకరకాల కారణాలు చెప్పారు. అందులో నాకు సంతృప్తికరంగా సమాచారం ఇవ్వలేదని, వారు రాజకీయ పార్టీకి చెందిన నాయకులని, వారికి భారత రాజ్యాంగం నిర్దేశించిన గ్రౌండ్స్ అంటే ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటే కళలు, సాహిత్యము, శాస్త్ర విజ్ఞానము, పబ్లిక్ సర్వీస్, ఇలా కొన్ని ఫీల్డ్స్ చెప్పారు. అందులో వీరికి సరిపోయినంత అనుభవం లేదు. వీళ్లకు ఇవ్వడము ద్వారా ఈ రంగాల్లో నిష్ణాతులకు అవకాశాలు లేకుండా అవుతాయి. ఇలా వివిధ కారణాలు చెప్తూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చేసిన రికమెండేషన్ గవర్నర్ తిరస్కరించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే 2 సీట్లకు కాను ప్రొఫెసర్ కోదండరాం అలాగే సియాసత్ సంపాదకులు అమర్ అలీ ఖాన్ను రికమెండ్ చేశారు. దీనిపైన దాసోజు శ్రవణ్, సత్యనారాయణ కోర్టుకు వెళ్ళారు. దాసోజు శ్రవణ్ రైజ్ చేసింది 2 ముఖ్యమైన అంశాలు. ఒకటి, తనను రాజకీయ పార్టీతో సంబంధం ఉంది అని తిరస్కరిస్తున్న గవర్నర్ మరి ప్రొఫెసర్ కోదండరాంను ఎలా అంగీకరించారు? ప్రొఫెసర్ కోదండరాం నేరుగా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు. సో గవర్నర్ తన ఆదేశంలో తిరస్కరిస్తూ కేసీఆర్ ప్రభుత్వ రికమెండేషన్ను రిజెక్ట్ చేస్తూ ఇచ్చిన ఆదేశంలో ప్రభుత్వాలకు సూచన కూడా చేసింది. ముఖ్యమంత్రులకు మీరు ఇలా నామినేటెడ్ ఎమ్మెల్సీలకు మీరు రికమెండ్ చేసేటప్పుడు రాజకీయ పార్టీ అనుబంధం ఉన్న వారిని రికమెండ్ చేయకండి కూడా సలహా ఇచ్చారు. కానీ అదే గవర్నర్ మరి కోదండరాం నియామకాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఆమె చెప్పిన గ్రౌండ్సే కదా అని దాసోజు శ్రవణ్ తన పిటిషన్లో రైజ్ చేశారు. దాంతోపాటు మౌలికమైన కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. ఆ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక మంత్రి మండలి చేసిన సిఫారసును గవర్నర్ తిరస్కరించవచ్చా అనే మౌలిక రాజ్యాంగపరమైన అంశాన్ని కూడా రైజ్ చేశారు. ఇవన్నిటిని విచారించిన హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఒకటి, ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం చేసిన రికమెండేషన్ను రద్దు చేస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. కోర్టు ఏమన్నదంటే, గవర్నర్ మంత్రిమండలి చేసిన సిఫారసులను అంగీకరించాల్సిందే. సో గవర్నర్ ఈజ్ బౌండ్ బై ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అయితే మంత్రిమండలి చేసిన రికమెండేషన్ల పైన ఆమె విచారణ జరపచ్చు, వారికి ఆ సంబంధిత వ్యక్తులకు సరైన అర్హతలు ఉన్నాయా లేదా అని పరిశీలించవచ్చు, వాటిని లోతుపాతుల్లోకి విచారించవచ్చు. కానీ తిరస్కరించకూడదు. కావాలనుకుంటే మరిన్ని వివరాలు అడగచ్చు, లేదా పునః పరిశీలించమని తన అభ్యంతరాలు తెలియజేస్తూ మంత్రిమండలికి రాయవచ్చు. కానీ మంత్రిమండలి చేసిన రికమెండేషన్ రిజెక్ట్ చేయకూడదు అంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అందువల్ల ఆ రికమెండేషన్ ఇద్దరు వ్యక్తులకు సరిగా క్వాలిఫికేషన్లు లేవని గవర్నర్ భావిస్తే ఎందుకు భావించారో రాస్తూ మంత్రిమండలికి తెలియజేయచ్చు. లేదు, సరైన సమాచారం మంత్రిమండలి పంపిన రికమెండేషన్తో లేకపోతే సమాచారాన్ని అడగవచ్చు. కానీ రిజెక్ట్ చేసే హక్కు, అధికారము రాజ్యాంగం గవర్నర్లకు ఇవ్వలేదు అని రాష్ట్ర హైకోర్టు చెప్పింది. దాంతో ఆ గవర్నర్ ఇచ్చిన రిజెక్షన్ ఆదేశాలని కోర్టు కొట్టివేసింది కనుక ఆటోమేటిక్గా ప్రస్తుత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కోదండరాం అండ్ అమర్ అలీ ఖాన్ల ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ రికమెండేషన్ చేయడం, దానిపైన గవర్నర్ ఆమోదించడం, ఈ ఆదేశాలను కూడా కోర్టు రద్దు చేసింది. దీనితో పాటు వారిద్దరిని ఎమ్మెల్సీలుగా
నోటిఫై చేస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ కూడా హైకోర్టు రద్దు చేసింది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం రికమెండ్ చేసిన ఇద్దరు దాసోజు శ్రవణ్ కుమార్ అండ్ సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయమంటూ హైకోర్టు గవర్నర్ను ఆదేశించలేదు. ఎందుకు ఆదేశించలేదో కోర్టు కూడా చెప్పింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం భారత రాష్ట్రపతి గవర్నర్లు కోర్టుకు జవాబుదారులు కారు. అందువల్ల కోర్టు వాళ్ళను ఆదేశించలేదు. కానీ రాజ్యాంగములోని అంశాల ఆధారంగా ఈ తీర్పును నేపథ్యంలో రాజ్యాంగంలోని అంశాల ఆధారంగా గవర్నర్ సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తాము అని చెప్పారు. అందువల్ల ఇప్పుడు గవర్నర్ ముందుంది. పాత రికమెండేషన్ అప్రూవ్ చేస్తుందా లేదా పాత రికమెండేషన్ ప్రజెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కు అభ్యంతర తెలియజేస్తుందా? సో ఈ రెండు ప్రశ్నలు ఉన్నాయి. లేదా మూడోది కొత్తగా మళ్ళీ నోటిఫై చేసి కొత్తగా రికమెండేషన్స్ను ప్రభుత్వం నుంచి కాల్ఫర్ చేస్తారా? ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వ రికమెండేషన్ని తిరిగి ఆమోదిస్తే ఇప్పుడు ఆ మంత్రిమండలి లేదు కదా అన్న ప్రశ్న వస్తుంది. సో మరి ఇప్పుడు ఆమె గవర్నర్ న్యాయ నిపుణులతో మాట్లాడతారనుకుంటాను. సో కానీ అలా కాదు అందామా అంటే వారి రిజెక్షన్ని కోర్టు తప్పుపట్టింది కనుక ఆటోమేటిక్గా సాధారణంగానైతే రిలీఫ్ దొరికిపోవాలి దాసోజు శ్రవణ్కు సత్యనారాయణకు. కానీ రాజ్యాంగంలో ఆర్టికల్ 361 అడ్డం వచ్చి గవర్నర్కు ఆదేశాలు ఇవ్వలేకపోయారు. గవర్నర్కు ఆదేశాలు ఇవ్వకపోయినా హైకోర్టు తీర్పు ఏం చెప్పింది? దాసోజు శ్రవణ్ను మరో అక్కడి రికమెండేషన్ రిజెక్ట్ చేయడం తప్పని చెప్పింది. అందువల్ల ఇప్పుడు ఆ పాత రికమెండేషన్ యాక్సెప్ట్ చేస్తూ గవర్నర్ ఆదేశాలు ఇస్తారా లేదా వాళ్ళ పేర్లపైన తనకున్న అభ్యంతరాలు ఉన్నాయి ఆల్రెడీ, ఆ అభ్యంతరాలు ప్రస్తుత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కు పంపిస్తారా? ప్రస్తుత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పంపిస్తే మళ్ళీ ఇప్పటి క్యాబినెట్ సహజంగానే ఆ అభ్యంతరాలు నిజమే మేము కూడా ఒప్పుకుంటాం అనే అవకాశం ఉంటుంది. అప్పుడు కొత్త వారిని రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల లీగల్గా ఉన్నటువంటి పొజిషన్ ఏంటి అనేది బహుశా గవర్నర్ చర్చిస్తారు. ప్రభుత్వమే మారి ఉండకపోతే ఈ సమస్య వచ్చేది కాదు. ప్రభుత్వం మారారు గనక ఈ ఆదేశము అనంతరం గవర్నర్ ఎలా వ్యవహరిస్తారు, క్యాబినెట్ ఎలా వ్యవహరిస్తుంది, గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆల్రెడీ హైకోర్టు కొట్టేసి వెనక్కి తీసుకునేది కూడా ఏమి లేదు. సో అందువల్ల కేసీఆర్ క్యాబినెట్ రికమెండేషన్ ఆమోదిస్తున్నామని చెప్తారా, మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కు రిటర్న్ చేస్తారా, ఇవన్నీ మనకి కొన్ని రోజుల్లో మనకు అర్థమవుతుంది.